శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి సోమవారం. ఈరోజు శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 3:50 వరకు ఉంది. తదుపరి ధనిష్ట. ఈరోజు మే 19, 2025 తేదీ సోమవారం. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 అయితే 1:14 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:57 అయితే 3:49 వరకు ఉంది. వజ్రం రాత్రి 7:50 అయితే 9:25 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్టయితే ఆరుద్ర, స్వాతి, శతతార ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ధనవ్యయం, కార్యాటంకాలు ఏర్పడతాయి. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కళంతపూర్వక లాభం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వనరులు వృద్ధి చెందుతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది, కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తుల క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారాలకు కానీ, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ వస్తువుల క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు సోమవారం. అందువల్ల ఆ చంద్రశేఖరుణ్ణి, పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి వలల మామిడాడు.